హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ మనకు భుజాలు జారుతుంటాయి కదా, అలాంటప్పుడు అవి ఏ విధంగా సరి చేసుకోవాలనేది ఒక 5 టిప్స్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏ విధంగా సరి చేసుకోవాలనేది చూద్దాం. ముందే మనకు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, కిందికి వచ్చేసరికి 3 ఇంచెస్ కట్ చేసుకుంటాం కదా. అది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా కొలతోటి కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకునేటప్పుడు కొంతమందికి మనకు భుజాలు అనేది జారుతుంటాయి, కొంతమందికి కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తాయి, కొంతమందికి ఏంటంటే కొంచెం భుజం అనేది ఇట్లా కొంచెం వంగినట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు భుజం అనేది జారుతూ ఉంటుంది. అలా జారినప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందికి వచ్చేసరికి ఈ టక్స్ వచ్చేసి కరెక్ట్ సమానంగా చూసి టక్స్ పెట్టేసుకోవాలి. కొంచెం బక్కగా ఉన్న వారికి ఏమవుతుందంటే ఇట్లా పైకి లేస్తుంది కదా, అలా లేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఎక్కువ అనేది లేవది. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది చూద్దాం. మనం ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి కరెక్ట్ మనం కట్ చేసుకుంటాం కదా, ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని జారుతుంటాయి, ఎంత మనం సరి చేసినా జారుతుంటాయి కదా. అలా జారుతున్నప్పుడు ఫ్రంట్ నెక్ నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తే అది ఇట్లా లాగే, మనము ఉక్సుల పట్టి కాజా పట్టి వేస్తాం కదా, వేసినప్పుడు మనం పెట్టేసుకుంటే ఇట్లా లాగినట్టు అయి కూడా భుజం అనేది జారది. అయినా కొంచెం జారుతుంది అన్నప్పుడు పైన భుజం పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే అప్పుడు మనకు భుజం అనేది జారదు. ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ 2 టిప్స్ ఫాలో అయితే మనకు భుజం అనేది జారకుండా వస్తుంది. టక్స్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా టక్స్ అనేది మార్క్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే సరి చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ ఏం చేస్తారంటే కొంతమంది బాగా టైట్గా తొడుగుతారు. బాగా టైట్గా తొడిగితే ఏమవుతుందంటే హ్యాండ్ టైట్ అయ్యి భుజం పైన కొంచెం లూజ్గా వస్తుంది. భుజం పైన కొద్దిగా లూజ్గా వచ్చేసి ఏమవుతుందంటే జారుతుంటుంది. అలా కూడా మనము సరి చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ, అంటే 1/2 ఇంచెస్ కొంచెం లూజ్గా తీసుకోండి. అలా లూజ్గా తీసుకుంటే కూడా మనకు భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక 5 టిప్స్ మనం ఫాలో అయితే భుజాలు అనేది జారకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.